ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది కదా? ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? మీ అందరికీ ఎంతో దూరం నుంచి వచ్చిన, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని జాయిన్ అయిన వాళ్ళకి, దాన్ని అభిమానిస్తున్న వాళ్ళకి, దాంట్లో ముందుకు కొనసాగుతున్న మీ అందరికీ కూడా జై భీమ్, జై ఇన్సాన్. ఒక విషయాన్ని చాలా బలంగా గట్టిగా మీ అందరికీ చెప్పాలనే ఆలోచనతో నేను వచ్చాను. మీరంతా కూడా నిశ్శబ్దపు విప్లవాన్ని సందర్భానుసారంగా చాటుతున్న నిజమైన సైనికులు మీరంతా కూడా. పోయిన ఏప్రిల్ 14కే కదా దాదా, అంటే సత్యాన్ని అణిచివేస్తే అది అణచబడుతుంది అనుకోవడం ఒక తప్పు, ఒక అవివేకం అని చెప్పేసి బైరి నరేష్ అనే ఒక సత్యాన్ని చాటుతున్న ఒక వ్యక్తి మీద నిరంతరం అసత్యాన్ని ప్రచారం చేస్తున్న మనువాదులు దాడి చేస్తే ఆ సత్యం ఆగిపోతుంది అనుకోవడం ఒక భ్రమని, ఒక కాల్పనికమని, ఒక అబద్ధమని ఏప్రిల్ 14 నాడు ఈ దేశంలో హక్కులను శాసనాలు చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన సందర్భంగా ఎక్కడ కూడా కనీసం ప్రచారంలో లేకుండా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే ఐకమత్యానికి ఆదర్శమని చాటి చెప్పడం కోసం పుట్టవలిగి చీమలట్లొస్తారో ఆ చీమల్లాంటి ఐక్యతను చాటిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి జై భీమ్ను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక పెరియారు వాదమైన, మహాత్మా జ్యోతిబా పూలే గారు చాటి చెప్పిన సత్యమైన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుసరించి ఒక మార్గం దిశానిర్దేశం చేసినటువంటి ఆలోచన శక్తినైనా సరే ఈ సమాజంలో కులాన్ని రూపుమాపుతూ, మతం యొక్క మౌఢ్యాన్ని దాటుతూ మనిషిని మనిషిగా ప్రేమించే ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడానికి మీరందరూ కదిలినటువంటి, రాబోయే కాలపు నిర్ణయాధికారాన్ని నిర్ణయించబోయేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు మీరు. మీకు కులముతో కానీ మతముతో కానీ సంబంధం లేకుండా ఒకానొక నాడు ఒక మనిషి అడిగిండు నన్ను, అన్నా ఎంత కులానికి దూరంగా మనం పరిగెడుతున్నా, ఎంత సామాజిక ఆలోచన పట్ల మనం బాధ్యత కలిగి ముందుకు పోతున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంగా కులం అనేటువంటి ట్యాగ్ మనకు వేస్తూ ఉన్నారు. మరి ఏంది పరిస్థితి? నిజంగా ఈ కులాన్ని మనం నిర్మూలించగలుగుతామా? నిజంగా ఈ మతం యొక్క మౌఢ్యం నుంచి మనం బయటపడగలుగుతామా? మన మహనీయులు కలలుగన్నటువంటి ఆ ఆలోచన విధానాన్ని రాబోయే భవిష్యత్ తరాలకు మనం అందించగలుగుతామా అని ఒక మనిషి నన్ను అడిగినప్పుడు నేను ఒకటే ఒక సమాధానం చెప్పిన. మనమందరము ఆగిపోయినా, మనని కులం అనే ట్యాగులో బంధించిన, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసిన సైన్స్ని బ్రతికిచ్చే ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘ నాయకుడే బైరి నరేష్ గారు అని చెప్పిన ఆ విషయాన్ని మీరు ఏ రాష్ట్రం నుంచో ఏ కులం నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా బైరి నరేష్ గారు అబద్ధం కాదు, అది సాగుతున్న నావాని, ఆ నావకి ప్రతిసారి మద్దతుగా ఉంటూ ఈ సమాజానికి చాటి చెప్తున్నటువంటి నిజమైనటువంటి సైనికులు మీరని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. ఇదో బాధ. నాకేమో నడుచుకుంటూ మాట్లాడకపోతే మనసు పట్టదు, అవతలేమో వీడియో. నాకు ఎట్లుంటుందంటే ఒక జాగాలో కట్టేసినట్టు ఉండలేను. యాక్టివిటీతో మాట్లాడే మనిషిని కదా నేను. పెరియార్ గారంతటి గొప్ప మహానుభావుడు కూడా చనిపోయే చివరి క్షణం వరకు కూడా సింహంలాగా గర్జిస్తూ మాట్లాడిండు. ఆయన వారసులో మనం అందరం కూడా సింహంలాగా గర్జించాలనేది నా ఆలోచన. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి ఎందుకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం? కులాలకు మతాలకు అతీతంగా, మరి రాష్ట్రాలకి భాషలకు అతీతంగా ఎందుకు మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని నాకంటే ముందు చాలామంది వక్తలు మాట్లాడి ఉండొచ్చు. కానీ రెంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి ఒక మొండోడు. ఈ మనువాదం మీద పొద్దున్న లేచి నుంచి కత్తులు నూరుతానే ఉంటాడు. మనలో ఉన్నటువంటి మతం మౌఢ్యాన్ని
తీసివేయగలిగేటువంటి సామర్థ్యం ఎంతో కొంత రాజేష్ దగ్గర కూడా ఉందని గుర్తించి బైరి నరేష్ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం కాసేపు శత్రువు గురించి, శత్రువులాగా ఉంటున్న ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఈ దేశంలో కులాన్ని మతాన్ని చెట్టులాగా నాటింది? చెప్పండి గట్టిగా. మనువాదులంటే ఎవరు? కుమరోలా, కమరోలా, సాకలోలా, మంగళోలా, దక్కలోలా? గట్టిగా చెప్పండి. బాపనోళ్ళు ఈ భారతదేశంలో అందరికంటే ముందుగా నిద్ర మేలుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళ యొక్క భవిష్యత్ తరాల కోసం వేలాది సంవత్సరాలుగా కఠోరమైన దీక్షను పూని ఈ దేశంలో మతమౌఢ్యాన్ని చాటుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళని చూసి మనం ఏమైనా నేర్చుకోవాల్సినదా? నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఎలాగైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న ముందు, మహాత్మా జ్యోతిబా పూలే గారు పుట్టకున్న ముందు బుద్ధుని యొక్క ఆలోచన విధానం నుంచి బుద్ధుని యొక్క సంఘంలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళే. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్, అల్లాహు అక్బర్ అనేటువంటి మతాన్ని కూడా ఆచరించింది వాళ్ళే. దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం అనే మతంలో వచ్చింది కూడా వాళ్ళే. ఆఖరికి మన బౌద్ధంలో వచ్చింది వాళ్ళే. తుపాకి పట్టుకొని ఎర్రజండనీయలో, ఎర్రెర్రనిది జెండనీయలో ఆడికి పోయింది కూడా వాళ్ళే. ఈ దేశంలో దేన్నైనా సరే శాసించగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని, కష్టాన్ని అలవరుచుకున్నారు వాళ్ళు. మనోడు 3 గంటలకు లాస్ట్ సీన్ ఉంటుంది వాట్సాప్లో. ఆయన ప్రొద్దున్నే 4 గంటలకు లేస్తాడు. కఠోరమైనటువంటి దీక్షను చేస్తూ ఉన్నారు వేలాది సంవత్సరాలుగా వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన సందర్భం మనకు వచ్చింది. మనలో ఉన్నటువంటి అలసత్వాన్ని తీసేసి నాలెడ్జ్కి ఏం చేయాలంటే ఏం చేయాలి? ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ ఎవరు? బ్రాహ్మణులే. భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మరి వాళ్ళు ఎందుకు కాగలుగుతున్నారు? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ మేక్స్. దెన్ వాట్ వీఆర్ డూయింగ్? లాస్ట్ సీన్ 3 o'clock. బట్ ఈజ్ వేకప్ 4 o'clock లేచి ఏం చేస్తాడు? బ్రాహ్మణులకి ఒక కఠోరమైన దీక్షలో ప్రధానమైనది చెప్తా, నేర్చుకోండి. వాళ్ళు ఎప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేయరు. వేడి నీళ్ళతో, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకో తెలుసా? అది మనల్ని మేలుకొలుపుతుంది. అదే మనని ఎవడన్నా చల్లటి నీళ్ళతో స్నానం చేయమంటే అమ్మో నేను చెయ్యనే. ఆయన చల్లటి నీళ్ళతో స్నానం చేయడమే కాదు, ఆ చలిని తనతో పాటు మడిగట్టుకొని క్యారీ చేస్తాడు. చూడండి, ఎప్పుడన్నా మీరు బట్టలతో స్నానం చేస్తారు, మనలాగా కడ్రాయర్తో స్నానం చేయరు వాళ్ళు. ఆ మడిగట్టుకొని ఆ చలిని ఆయనతో పాటు క్యారీ చేస్తూ ఈ భారత సమాజం యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి భక్తులందరూ మేల్కొనడానికంటే ముందే ఈయన మేల్కొనడానికి గుడి మెట్ల మీద నిలబడి ఏమంటాడు? యాని కానిచ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణాం రక్షతి అంటాడు. అర్థం కాదు ఈ భాష మనకు. హిందీ వస్తుంది, మనకు ఉర్దూ నేర్చుకోవచ్చు. లేదు, వాళ్ళంతటి మనం అనుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన, మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించినటువంటి పాఠశాలలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు చదువుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని, ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానాన్ని, మరి ఆయన కంటే ముందు పూర్వీకుల ఆలోచన విధానాన్ని, పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో పెట్టిరని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలన వ్యవస్థ కూడా భారత రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నదనే భ్రమలో ఉన్నాం మనం. ఏ యూనివర్సిటీలోకైనా మీరు ప్రవేశించవచ్చు, అవునా కాదా? దమ్ముంటే వేద పాఠశాలకి ప్రవేశించి చూపెట్టండి. ఇట్ ఈస్ పాసిబుల్. వేద పాఠశాలను చూసిన వాళ్ళు ఎంతమంది చేయలేపండి? చూసినావా బాను? చూసినావా? ఏడ చూసినావు? వేద పాఠశాల అనేది ఎంత గోప్యంగా ఉంటుందంటే ఎవరిని అమ్మ, నేను అనుకున్నా న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తారా ఏడ కనబడదు, దుబాయ్ మనం పేలిపోతుందేమని. మనమందరం ఈ దేశంలో మన తాతలు, మన ముత్తాతలు, మన అమ్మమ్మలు, మన నాన్నలు, మన అమ్మలు ఏ మతంలో బతికినరు? హిందూ మతంలోనే బతికినరు. కానీ
హిందూగా పుట్టిన ఎవరైనా సరే, హిందూగా జీవిస్తున్న ఎవరికైనా సరే వేద పాఠశాలలో అడ్మిషన్ కావాలంటే ఎక్కడ పరీక్ష రాయాలి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోవాలన్నా పరీక్ష రాసిపోవచ్చు, పోవచ్చా లేదా? ఆస్ట్రేలియాకి పోవాలన్నా పోవచ్చా లేదా? అరబ్ దేశంలో ఉన్న యూనివర్సిటీకి పోవచ్చా లేదా? భారతదేశంలో ఉన్న 191 దేశానికి ఎక్కడికన్నా పోయి చదువుకోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రహస్య విద్యా విధానం ఏదైతే ఉన్నదో, ఊరికే మాట్లాడుతుంటారు బయట ఇంటర్వ్యూలలో, రమ్మని చెప్పు వేద పాఠశాల. ఎన్నిసార్లు అడుగుతున్నాం దాదా నాకు నేర్పిమని? నన్ను తీసుకుపోను రా, నాకు నాలుక లడలడ ఆడుతుందని చెప్పండి, నన్ను తీసుకుపోరు ఎవరు. ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, ప్లీజ్ ఐ వాంట్ టు లర్న్ వేదాస్. వాళ్ళు అనుకుంటారచ్చు, అమ్మ ఈ కొడుకు వస్తే బతకనిస్తే ఆడరమ్మనని ఓమ్మో అని. కానీ వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ గుడి కట్టినా దాంట్లోకి ప్రవేశించగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? బ్రాహ్మణుడే. దిస్ ఈస్ నాట్ కాల్ ఎ రిజర్వేషన్. ప్లీజ్ టెల్ మీ, ఇది రిజర్వేషన్ కాదా? ఈ దేశంలో పూజా విధానంపై రిజర్వేషన్ కలిగిన ఏకైక కులం బ్రాహ్మణ కులం. దాన్ని కలిగి ఉండడానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ప్రాక్టీస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విద్యా విధానం, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని గంటలు చదువుకోవాలి చెప్పరు గట్టిగా? పోటీ ఎక్కువగా ఉందా లేదా? పోటీ లేని ఏకైక సంస్థ ఏదన్నా ఉన్నదంటే పూజారి విధానమా కాదా? నువ్వు ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా, పిహెచ్డి పాస్ అయినా ఆ గుడిలోకి పోలేవు. కానీ ఆయన, నేను ఇప్పుడు చదివిన 4 మంత్రాలు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భద్రం దాయ సర్వ విఘ్నోపశాంతహే కథం, కలెక్టర్ గారిని కాలు మొక్కమన మొక్తాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ హిందూయిజం. కరోనా టైంలో పాస్టర్లు ఏం చేసిండ్రు? ఇంట్లో వీడియో కాల్ పెట్టుకొని, దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి టచ్ అన్నారు. ఓరమ్మ, యేసు ప్రభు నిన్ను వలని పొరుగుని ప్రేమించమని బైబిల్లో చెప్తే, వీడు పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని ప్రేమిస్తే ఇదేం ప్రేమించే విధానం? అంటే ఏ మతములోనైనా మౌఢ్యం ఉంటుంది. ఈ మౌఢ్యం అనే దాన్ని మనుషుల మెదల్లో నుంచి పోగొట్టడం కోసమే మన సంఘాన్ని స్థాపించిండు బైరి నరేష్ గారు. మనమందరం చేయాల్సిన పని అదేని చెప్తున్నా. నేను ఏ మతాన్ని విమర్శించడం లేదు, మతంలో ఉన్న మౌఢ్యాన్ని విమర్శిస్తూ ఉన్నా. అవునా కదా? నేను ఇప్పుడు బాపలను తిట్టినా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు. ఎస్ ఆర్ నాట్? మేమేమంటున్నాం? బాపన లేదు, మాకు శత్రువులు కాదు. కమ్ ప్లీజ్ జైన్ విత్ us, టీ తాగుదాం, ఇంకా బిర్యానీ తిందాం. మేము అనట్లేదు. బ్రాహ్మణ్ ఇజం అంటే అన్టచబిలిటీని, బైరి నరేషన, నేను మీ అందరికీ తెలుసు, మనమందరం రకరకాల ప్రదేశాలలో గుళ్ళోకి రానియకపోతే మాలలు వేసుకున్న వాళ్ళని మాలా మదిగలని చెప్పేసి వెలేస్తూ ఉంటే మనం పోరాడినామా లేదా? మన శత్రువు మతంలో ఉన్న మౌఢ్యమా మతమా? మతంలో ఉన్న మౌఢ్యం. దేవుడి పేరు మీద దందా చేసేవాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు మన శత్రువులు. కానీ ఆర్టికల్, మనం భారత రాజ్యాంగానికి విరుద్ధమా ఈ దేశంలో? మనం రాజ్యాంగ బద్దులమా కాదా? అయ్యా, నీకు ఆర్టికల్ 24, 25, 26 మత స్వేచ్ఛనిచ్చింది, మతం మారే స్వేచ్ఛనిచ్చింది, మతం గురించి స్వయం ప్రకటన చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది, మతంలో ఉన్న మౌఢ్యాన్ని విమర్శించేటువంటి హక్కును కూడా ఇచ్చింది. అవునా కదా? అందుకే మనమందరము కూడా మతానికి దూరంగా, మానవత్వానికి దగ్గరగా, కులానికి, మతాలకి, వర్గాలకి, వైషమ్యాలకి ఒక నూతన సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసం, అది కలలు కన్న మన మహనీయుల యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకోకపోవడం కోసం మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. అందుకే నరేష్ అన్న కూడా నన్ను పిలిచిండు. సో ఇప్పుడు మనం బ్రాహ్మణైన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నేను కావచ్చు, సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటా. వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అవసరం లేదు, వాళ్ళు 18 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఒకటే మంత్రాన్ని 400 సార్లు నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది, చదవనప్పుడు కూడా వస్తుంది. రాదా? అంటే వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లని కాపాడుకుంటూ ఉన్నారు ఈ దేశంలో. మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అన్నాడు? బ్రాహ్మణిజం ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరనే ఉందా? చెప్పండి. ఈ రాష్ట్రంలో 2 వర్గాల మధ్యలో గొడవ పెడుతుంది బ్రాహ్మణిజం కాదా? కాదా? బ్రాహ్మణిజం రూపాంతరం చెందింది మిత్రులారా. బ్రాహ్మణిజం రూపాంతరం చెందింది. డిస్క్రిమినేషన్ రూపాంతరం చెందింది. ఒకనాడు
మీరు మాలామాదుగలయా, మీరు దూరంగా ఉండాలని చెప్పి దూరం పెట్టినరు. ఇప్పుడు ఏమంటున్నారు స్టైల్గా, వెజిటేరియన్స్ ఆర్ అలౌడ్, నాన్ వెజిటేరియన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో దానికి ఈ దేశంలో వాటిని తిప్పికొట్టడం కోసం మనం కూడా నూతన విప్లవానికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఉందా లేదా? మరి మనలో ఈ మతంలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని తిప్పి కొట్టడం కోసం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే అదే కదా దాని పని కాదా? మూఢనమ్మకాలు ఏడున్నాయి? మతంలో ఉన్నాయా, మతం అవతంలో ఉన్నాయా, రాజ్యాంగంలో ఉన్నాయా? మన మతంలో ఉన్నాయి కదా. మరి ఆ మూఢనమ్మకాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే కదా పోయి మనం పోరాటం చేయాల్సింది. దానికోసం మనం ఏం చేయాలి? భగవద్గీత చదవాలి, చదవాలా వద్దా? బైబుల్ చదవాలి, చదవాలా వద్దా? ఇంకోటి ఏంది? ఖురాన్ చదవాలి. ఖురాన్లో ఒక సూరా గురించి చెప్తా. లా ఇలాహిలల్లా ముహమ్మదర్ రసూలిల్లా. లా ఇలాహిలల్లా అంటే ఇది అరబిక్ భాష. లా ఇలాహిలల్లా అంటే ముస్లింలు ఉన్నారు ఎవరైనా? వెరీ గుడ్, ఏ కాదు మీరు, శుక్రియా సార్. లా ఇలాహిలల్లా అంటే లేడు వేరే దేవుడు, మహమ్మద్ సల్లల్లాహు ఇస్లాం చెప్పినటువంటి అల్లా తప్ప ఇంకా ఏ దేవుడు లేడు అని ఇస్లాం చెప్తా ఉన్నది. పెద్దగుట్ట దర్గా, కరీంనగర్ దర్గా, హన్మకొండ దర్గా, చాదర్ చడావ్. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు పోయి తెలంగాణ ప్రభుత్వం తరఫున అజ్మేర్ దర్గాలో అది కప్పచ్చిండు. దిస్ ఈస్ ఆల్ ఫాల్స్ బిలీఫ్. ఇదంతా కూడా మూఢనమ్మకమే. ఈ విషయాన్ని ముస్లింలకు చెప్తే అమ్మోని అమ్మ కొడతారు కావచ్చు అనుకుంటారా అనుకోరా? చెప్పండి. అరే అనుకుంటారా అనుకోరా? మరి ఎంతమంది పోయి ముస్లిము సమాజానికి చల్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అనే పదం తప్ప ఈ దేవుళ్ళని మొక్కుడు బంద్ చేయరు, దాని మీద ఓ ఆవేశుడు బంద్ చేయరు, 786 రాసుడు బంద్ చేయరు అని చెప్పగలుగుతారా? చెప్పేటోళ్ళు ఎవరో చేయలేపరు. మరి నేనేమని రాసిన? గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. చెప్పినా చెప్పలేనా? అప్పుడు ముస్లిం వాళ్ళు నన్ను కొట్టిర్రా? अरे राजेश भाई तुम इस्लाम पढ़ चुके हैं, हम सारे के सारे आदम सल्लल्लाहु अलैहि वसल्लम की औलाद है, अब जिस बात ने बोला उसको हम सहमत कर रहे हैं. खत्म అయిపోయి సపోర్ట్ కొట్టరందరు కలిసి. నేను పాడుతున్న పాట వాళ్ళని తిట్టినట్టుందా? గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని అయ్యో జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. అప్పుడు చెప్పిన అసలు విషయం, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. అప్పుడు ఇస్లాంని ప్రచారం చేస్తున్న వక్తలు ఏమన్నారంటే, రాజేష్ గారు చెప్పింది నిజమండి, మేమందరము కూడా సైంటిఫిక్ టెంపరేచర్లో సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం ఒక స్త్రీ ఒక పురుషుని నుంచి ఉద్భవించిందే ఈ మానవాళి, మనం అందరం కూడా ఒకటే అనే విషయాన్ని ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు గ్రహించారు. కాబట్టి రెంజర్ల రాజేష్ పాడిన పాటలో తప్పు లేదు అనుకున్నారు. మరి ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకో సహోదరులు ఉన్నారు కదా, అమ్మా ప్రైజ్ లార్డ్, ఉన్నారా లేదా? వాళ్ళనేమన్నా సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు. వాడు నిన్ననే బాప్తిజం తీసుకుంటారు. యేసు ప్రభు పక్క పడినట్టే ఉంటుంది వాళ్ళ పని. మేము ముట్టద్దు, మేము అక్కడికి రావద్దు. మొన్నటిదాకా పెద్దమ్మ చిన్నమ్మనే ఎలమ్మ అక్కడ కోడిని కోసుకుంటే తింటాడు, మనోడు బీఫ్ తీసుకుని తింటాడు, అన్ని తింటాడు. ఇక వరని అమ్మ, నేను బైబుల్ అంతా చదివిన అన్నం తినద్దని ఏడే చెప్పలే. నిన్న కాక మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయా రాలేవా? అన్నం వేస్తే రపారప తిన్నారా లేదా? అప్పుడు ఏమో చచ్చిపోతావు బువ్వేర్రని. మరి అది ఎవడు వండించిన పువ్వా, ఏ కులమోడు వండించిన పువ్వా, ఏ మతమోడు అన్ని నీ దగ్గరికి పార్సల్ చేసిండ్రా? అన్నం అనేది తినకపోతే నువ్వు చచ్చిపోతావు, శుడ్బాధవుతుని అని చెప్పేసి ఆకలి సందర్భంలో నీ దేవుడు ఎటు పోయినా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించాలా? వీటిని మనం అడగాల ఈ సమాజంలో, అంతేనా కాదా? మరి సమాజం ప్రతిసారి నేచర్ మనకి చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తానే ఉన్నది. కరోనా రాగానే ఏం జరిగింది? లాక్డౌన్ జరిగిందా లేదా? లాక్డౌన్ జరిగిందా లేదా? లా అల్లాహు అక్బర్ అన్నారు ఎవరన్నా? కౌసల్య సుప్రజ రామ వినబడ్డదా?
దయగల రాజా గొప్ప దేవుడన్ ఆయనే పరిశుద్ధ ఆలయమాందు. అందరు పని చేసిండ్రు. పుసుక్కన ఎవడన్నా సాహసం చేసి బయటకు వెళ్తే పోలీసులు దగ్గర 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 చంపినలేదా? సైన్స్కు ఎవడైనా భయపడాల్సినదా కాదా? సైన్స్ని ఎదిరించేది సైన్స్ తప్ప మతాలు కాదని కరోనా నిరూపించి చూపించిందా లేదా? అయినా మరి మనోళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారా? అందుకే వాడు ఒప్పుకోకుండా ఉండడానికి ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఈ దేశంలో. ఇక్కడ ఆంధ్రాలో పాస్టర్ అట, ఆయన గారితో టీ తాగాలంటే 5,000 ఇవ్వాలి, భోజనం చేయాలంటే 10,000 ఇవ్వాలి, సెల్ఫీ తీసుకోవాలంటే 2,000 ఇవ్వాలి. యేసుప్రభు ఒకవేళ బతికుండి ఉంటే ఆ సిలువతో కొడుతుండేవరా, నా కొడక నువ్వేం చేస్తున్నావురా, నిన్ను వాళ్ళ నీ పొరుగువారిని ప్రేమించమంటే ఈ దోసుకునే దోపిడికమేంద్రా అని చెప్పి అంటుండే. అవునా కదా? మరి ఆ సిద్ధాంతం ఏం బోధిస్తే దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో క్రియలుగా రాసి ఉంటుంది. క్రైస్తవులు ఉన్నారు ఎవరైనా చేయలేపని ఉంటే? ఓకే 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 క్రైస్తవత్వం నుంచి పునర్జీవనం పోసుకున్న వాళ్ళు ఎవరో చేయలేపండి. సూపర్ సూపర్ సూపర్. ప్రకటన గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే, ఇదిగో నా ప్రజలారా, నా పేరు మీద అబద్ధపు బోధకులు రాబోతున్నారు, వారి నుంచి రక్షింపబడు అన్నాడు యేసుప్రభే. అచ్చిరా రాలేదు ఇప్పుడు టచ్ కాళ్ళు వస్తాడు ఉరుకుతాడు. అమ్మ కాళ్ళు వచ్చినాయి సార్, నాకు మొన్నటిదాకా లేవు సార్. మరి డాక్టర్లు ఎందుకురా? మిత్రులారా, ఇది నవ్వుకోవడానికి చాలా సింపుల్గా అనిపించిన మనిషి యొక్క మేధస్సుని మెదడుని బందీ చేసుకునేటువంటి ప్రక్రియ జరుగుతుంది మతం పేరు మీద. గుర్తుపెట్టుకోండి, మతం అనేది నిరంతరం ప్రాక్టీస్లో ఉంది. ప్రొద్దున లేవగానే కౌసల్య సుప్రజతో మొదలవుతుంది. ప్రొద్దున లేవగానే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లతో మొదలవుతుంది. ప్రొద్దున లేవగానే దయగల రాజా గొప్ప దేవుడా మహోన్నతుడా పరిశుద్ధులతో మొదలవుతుంది. ఆ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి నువ్వు ఎప్పుడు మేల్కొంటున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకో. ఇంతసేపు మనం ఎప్పుడు మేలుకుంటున్నామని చెప్పడానికి ఇదంతా చెప్పిన. బాబా నేను ఎప్పుడు మేలుకుంటున్నాడు, మనం లాస్ట్ ఎప్పుడు అనుకుంటున్నాము. ఇక మరి ఈ సమాజం మీద మనం విజయం సాధిస్తామా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రెస్ వాళ్ళు గాంధీ గారి ఇంటికి 9 గంటల ప్రాంతంలో వెళ్తే గాంధీ గారు ఏం చేస్తున్నారట? నిద్రపోయిండు. దాని నుంచి ఇంకా కొంచెం దూరం పోయి జిన్నా గారింటికి పోయినారు. జిన్నా గారు ఏం చేస్తున్నారట? జిన్నా గారింటికి పోయిన తర్వాత, అయ్యా ఇక ఎట్లా మీ మిగతా వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా ఉంటే మీరు ప్రొద్దున బోదురు కానీ మీరు భోజనం చేతురు రండి అని అంటే వాళ్ళు భోజనానికి వెళ్ళినరట. భోజనానికి వెళ్ళిన తర్వాత అయ్యో అంబేద్కర్ గారిని కూడా కలిసి ఉంటే అయిపోయేదే, ఆయన కోసం మళ్ళా పోవాల్సిన అవసరం ఏర్పడ్డదంటే దాంట్లో నుంచి ఒక ఆయన చెప్పినట్ట, సార్ ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ప్రొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, ఆ సూర్యుడితో పోటీపడే సూర్యుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చంద్రుడితో సూర్యుడితో పోటీపడే బతుకుతాడు, ఆయన నిద్రపోడు సార్, మీరు పోవచ్చు నిరభ్యంతరంగా అని చెప్పిండట. వాట్ ఈస్ దిస్? అంబేద్కర్ గారు 11:30 సమయం అవుతుంది పడుకోరా అని ఒక ప్రయత్నం కోసం పోయినరట వాళ్ళు. అంబేద్కర్ గారి ద్వారం తెరుచుకొని ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తా ఉన్నారట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 11:30కి రాస్తా ఉన్నారట. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినరట, సార్ ఏంటి సార్ ఇంత కష్టం పడి ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా కూడా కష్టపడి మరి బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి ఈ దేశానికి స్వేచ్ఛని స్వతంత్రాన్ని ఇప్పించిన తర్వాత వాళ్ళందరూ చాలా ఆత్మనిర్భరంతో హాయిగా నిద్రపోతుంటే మీరు ఎందుకు నిద్రపోతలేరు సార్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడిగితే, అయ్యా ఈ దేశానికి స్వాతంత్రం రాలేదండి, అధికార బదలాయింపు జరిగింది. ఏమన్నాడు? అధికార బదలాయింపు మాత్రమే జరిగింది. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ఎట్టి కష్టం రెక్కల కష్టం చేసుకునే పీడిత ప్రజలకు స్వాతంత్రం అంటే అర్థం తెలియదండి. ఎవరు మరి రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతికే వ్యక్తులు ఎవరు ఈ దేశంలో చెప్పండి? గతరన్న రాష్ట్రం ఏమని, రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న డ్రైవరు మల్లన్న మాలీ కొమిరన్న నీకున్న ఆస్తంతా 2 రెక్కలేనన్నా రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నోట్ల నుంచి బయటకు వచ్చిన మాట అంటరానుల కోసం వచ్చిందా? ఏమంటున్నాడు? ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి జాతులకి, అంటరాని జాతులకి, ఆటవిక జాతులకి, మతం పేరు మీద భాగాలు విభజింపబడుతున్నటువంటి జాతులకి, ఒకవైపు పాకిస్తాన్ ఉండ్రి, ఒకవైపు ఈయనే ఉండుండ్రి అని జరుగుతున్నది. వాళ్ళకు రాలేదు స్వాతంత్రం వాళ్ళకు రాలేదు. ఇగో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థ లేకుండానే, ఓటు గురించి అధికారం రాకుండానే ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి ఎవరు? పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. అధికారం ఆయన చేతికి పోయిందా? పోలేదా? అక్కడ బ్రిటిష్ వాళ్ళు నల్ల జాతీయులని అనగదొక్కుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళే ఈ దేశంలో పీడిత ప్రజలను అనగదొక్కుతూ వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు సంపదలను నొక్కి దొబ్బి తింటున్న వాళ్ళ చేతికి బదలాయింపు జరిగింది చూడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధపడుతున్నారట. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బయట ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం మనపై ఉంది. మనం ఒక నూతన సమాజానికి నాంది పలుకుతున్నామా లేదా? ఒక శాస్త్రీయబద్ధమైన జీవితానికి నాంది పలుకుతున్నామా లేదా? ఇదంతా జరగాలంటే మనం ఈ మతాలలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని బయటకు పడగొట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, పెరియార్ గారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని, మరి రాబోయే జనరేషన్ యొక్క మైండ్ సెట్ని మార్చగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి ఎందుకు బైరి నరేష్ అన్న మీద దాడి జరిగిన తర్వాత మరి ఆయనకున్న క్వాలిఫికేషన్కి ఏదైనా ఉద్యోగం చేసుకోలేకపోయిందా? ఆయన పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి మనందరికీ తెలుసా కాదా? ఆయన మానసిక రోగం చేత బాధపడుతున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండు, అవునా కాదా? ఆయన కూడా అద్భుతమైన మోటివేషన్ స్పీకరు. ఆయన కూడా గంటకు ₹1,00,000 తీసుకొని లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. కానీ ఈ సమాజంలో అత్యంత వ్యతిరేకతతో కూడుకున్నటువంటి సమాజాన్ని ఎదిరించడం కోసం బైరి నరేష్ అన్న కావచ్చు, నేను కావచ్చు ఎందుకు నిలబడాల్సి వచ్చింది? రేపు మా మార్గంలో కాదు, మన మహనీయుల ఫ్లెక్సీ కూడా పెట్టలేవానే మార్గంలో మనం నడుస్తూ రేపు రాబోయే తరాలు ఆ బాటలో నడుస్తుంటే అది ఎంత కష్టతరమైందన్న విషయాన్ని గ్రహించండి. ఎంత కష్టతరమైనా సరే మన మహనీయులు సాధించిన విజయం వైపుకు మనం అడుగులేస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, లవర్ మోసం చేసిందని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు బైక్ కొనియలేదని చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. అలాంటి చావులు ఎక్కడైనా చరిత్రలో రాయబడ్డాయా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరణం ఉందా? పెరియార్ గారికి మరణం ఉందా? మహాత్మా జ్యోతిబా పూలేకి మరణం ఉందా? లక్షలాది కోట్లాది రూపాయలు కలిగిన బుద్ధుడు భిక్షుపాత్ర చేతబట్టుకొని చరత బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకాను కంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అంటూ ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోసము కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక శుద్ధోదన మహారాజు ఇష్టమైన పుత్రుడు ఈ సమాజం కోసం బయలుదేరిండు. ఆయన మరణించి భౌతికంగా ఎన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయనకు మరణం ఉందా? దేనికోసం ప్రయత్నం చేసిండు? ఏ సత్యం కోసమైతే మనం అందరము ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఏ సత్యాన్ని అయితే ప్రచారం చేస్తూ ఉన్నామో, ఏ సత్యం గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో, ఏ సత్యం కోసం అయితే మనం పోరాడుతూ ఉన్నామో, చంపితే భౌతికంగా మనల్ని చంపుతారు కావచ్చు అని ఆ సత్యాన్ని చంపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఊరికే కుక్క సావులు చావడం కంటే పోరాడుతూ చావడం గొప్పదనే విషయాన్ని గ్రహించడం కాబట్టే మేము ఈ పోరాటంలో నిలబడ్డాం. ప్రభుత్వాలు మా గురించి తప్పుగా మాట్లాడచ్చు, బాబాసాహెబ్ గురించి తప్పుగా మాట్లాడే అవలగాలు ఉన్నారు, మా గురించి తప్పుగా మాట్లాడరా? అవునా కదా? అంటే ఈ 4 విషయాలు చెప్పడం కోసమే మీకోసం వచ్చిన మిత్రులారా. మనం ఎవరైతే మన శత్రువు అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం కుళ్ళిపోతుంది అనుకుంటున్నామో, ఎవరి వల్ల అయితే ఈ సమాజం నాశనం అవుతుంది అనుకుంటున్నామో, వాళ్ళు 4 గంటలకు మెలుకొని ఉంటున్నారు. 4 గంటలకే మెలుకుతున్నారు. నాట్ ఓన్లీ పంతులుస్, ఆడ కూడా చాలా అవుతుంది. 5 సార్లు నమాజ్ కర్తే చేస్తారా చెయ్యరా? ఎటువా మరి కరోనా టైంలో కిదర్గా ఇట్లా అంటే కోపం అవుతుంది. అదే మతాన్ని ప్రశ్నిస్తేనే కోపం. ఇప్పుడు అదే ముస్లింల దగ్గరికి పోయి అరే బాయ్ హిందువుల కంటే మీరు చాలా మంచోళ్ళు బాయ్ అన్నాం అనుకో, అరే ఓ కలీజా ఖాట్కే దేదేగా తుమ్కు, అరే బాయ్ బహుత్ అచ్చా బోలే ఆజా ఖూబ్. అదే అమ్మ ఈ హిందువులలో అంటారని తనం ఉన్నదా, మీ క్రైస్తవులు మంచులు అనుకో, అరే సార్ చాలా మంచోళ్ళు సార్, రండి సార్ కూర్చొని, కాఫీ తాగుతారా టీ తాగుతారా?
వీళ్ళ ఇద్దరిని తిట్టిన తర్వాత హిందువుల దగ్గరకు పోయి భయ్యా నిజంగా వీళ్ళందరికంటే మీరు చెప్పండి అబ్బా సూపర్ అంటారు. అంటే మతానికి ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అలాంటిది. నన్ను అడిగితే రేపు ఇది ఇంకో కాంట్రవర్సీ అయినా సరే కానీ నిజం చెప్పాలి. మళ్ళీ అనుకుంటారు ఏమో బహిరంగ మీటింగ్కి పిలిచి మతాలు కాదు వ్యాపార కేంద్రాలు, నిరంతరం లాభాల బాటలో నడిచే వ్యాపార కేంద్రాలే దేవుడి పేరు చెప్పుకున్న ప్రతి సంస్థ, అది ఇస్లాం సంస్థ కావచ్చు, క్రైస్తవ సంస్థ కావచ్చు, హిందూ సంస్థ కావచ్చు, దాంట్లో లాస్ ఉంటుందా? ఇప్పుడు నేను 2007లో ఫారెన్ నుంచి వచ్చిన, నేను వచ్చేసరికి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి నానుడి నడుస్తూ ఉన్నది. ఒక్క కొడుకు పుట్టిన వాళ్ళ ఇంట్లో 3 కొబ్బరికాయలు కొట్టాలా, 2 కొడుకులు పుట్టిన వాళ్ళ ఇంట్లో 2 4 కొబ్బరికాయలు కొట్టాలా అంటున్నారు. నేను వచ్చిన తర్వాత మా అమ్మ నేను ఒక్కనే కొడుకునే, మళ్ళా నాకు ఇంకో కొడుకు లేడు, ఇంకో బిడ్డ లేదు, అమ్మో ఒక కొడుకు గండం వచ్చిందంట, నా కొడుకు కోసం 3 కొబ్బరికాయలు తీసుకుని వస్తా అని చెప్పి మా అమ్మ నన్ను కూర్చోలో కూర్చో అన్నది. ఏమైందమ్మా అన్న? ఏం లేదు నువ్వు కూర్చోరా అన్నమాట. ఏమైంది చెప్పమ్మా అన్న. నీ మీద 3 కొబ్బరికాయలు దింపి కొట్టేస్తే నీ మీద ఉన్న పీడ పోతుందట బిడ్డ అని చెప్పింది. అప్పటికి మనం అంబేద్కరిస్ట్ కాదుగా. 2007 ఏప్రిల్లో నాకు పెళ్ళయింది. నేను జూలైలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి డాక్టర్ కదిరి కృష్ణ గారు చెప్తుంటే విన్నా కాబట్టి నాకు అప్పుడు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. కానీ కొంచెం చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నది కాబట్టి నేను ఆలోచించిన ఈ అమ్మ ఇదంతా ఏంద్రా అని చెప్పి. బైరి నరేష్ అన్న మా ఊర్లో అడుగు పెడితే కూడా జాగా లేకుండా కొబ్బరికాయలు ఉన్నారు, ఊరంతా కొబ్బరికాయలే. తర్వాత ఎవరో ఒక మేధావి ఇట్లాంటి కర్మాగారంలో నిర్మాణమైన వ్యక్తి ఆర్టికల్ రాసిండు. కోనసీమలో వరదల వల్ల స్టాక్ మొత్తం ఆగిపోయిందట. కొబ్బరికాయలు ఆలోచించే కదా వచ్చేది. వర్షాల కారణంగా స్టాక్ మొత్తం ఆగిపోయింది. ఏమన్నా చేసి వాటిని చాలా స్పీడ్గా సేల్ చేయాలి, మరి ఇప్పుడు మన బ్రాహ్మణ్య వ్యవస్థకి అధిపతులు ఎవరు? అయ్యగారులే. ఇప్పుడు ఏం చేసారు ఈ కోమటోళ్ళు? ఇది నిజం 2007లో జరిగిన వాస్తవం చెప్తున్నాను నేను, యథార్థ సంఘటన. దమ్ముంటే ఎవడైనా డిబేట్కి రావచ్చు, నిరూపిస్తా. కెమెరాల ద్వారా తమ్ముడు దీంట్లో సేల్స్ అయిపోయినా చూసుకోండి ఒకసారి. వేరే తీసుకురా. అయితే ఈ వ్యాపారవేత్తలంతా కూడా పోయి అయ్యా మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు కానీ చాలా స్పీడ్గా ఈ కొబ్బరికాయలు అమ్ముడు పోవాలి అంటే మరి నాకేంటి అని అడిగినరట. ఇప్పుడు 10 రూపాయలకు ఒక కొబ్బరికాయ అమ్ముడు పోయిందనుకో, 5 రూపాయలు మీకు, 5 రూపాయలు మాకు. అరే అమ్మ ఇదేది? కష్టపడ్డది వాళ్ళు. ఎవరు కష్టపడ్డది? రైతులు. పండించింది వాళ్ళు. ఈ వ్యాపారం చేసేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని ఏ పని చేయకుండా ఈజీగా 5 రూపాయలు నాకు లాభం కలగజేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇక ఊర్లలో ఉంటారు కదా పెద్ద మనుషులు, అన్ని కులాలలో పిలిచి బిడ్డ గత్తరచ్చింది. ఏమని చెప్పిండు తెలంగాణ భాషలా? గత్తరచ్చిందిరు. ఒక్కోడు నోడికి 3 కొట్టకపోతాడు ఖతం అయిపోతాడు, 2 నోళ్ళు 2 కొట్టకపోతే ఖతం అయిపోతాడు, 3 నోళ్ళకు తలా 1 కొట్టకపోతే ఖతం అయిపోతాడు అనేటువంటి మూఢనమ్మకాన్ని ఒక అయ్యగారు, ఒక పంతులు గారు చెప్పగానే ఊర్లో ఉండేటువంటి పెద్ద మనుషులు మనందరికంటే ఎక్కువ చదువుకున్నాడు, వేద ఇతిహాస పురాణాలు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ గండం నుంచి మనల్ని బయటపడగొట్టగలే సామర్థ్యం కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది కాబట్టి ఆయన చెప్పింది వినాలనేటువంటి నానుడితోని వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టిరు. 2 రోజులలో కోనసీమలో కొబ్బరికాయలు మొత్తం ఖతమైపోయింది. మరి ఇది కేవలం ఇలాంటి మూఢనమ్మకం కేవలం హిందూ మతంలోనే ఉందా? క్రైస్తవులు కూడా ఉన్నారు. అదే చెప్తున్నా, క్రైస్తవులలో ఉన్నది. ఇప్పుడు ఈ టచ్ అనగానే ప్రెగ్నెంట్ కావడం, ఈ టచ్ అనగానే కాళ్ళుగా అసలు మరి ఎందుకు? నాకు చాలా సందర్భాలు అనిపిస్తుంది. మేమందరం కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిన పోస్ట్ను చూసినాం. ఇక్కడనే ఉన్నాడు మనోజ్ కుమార్ నూతలపాటి అన్న. ఈ అత్యంత ఖరీదైనటువంటి పాస్టర్లలో ఒక పాస్టర్ అయినటువంటి మన పక్క రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రం, ఇప్పుడు మనం విడిపోయినాం కాబట్టి కల్వరి టెంపుల్ సతీష్ ఆయన పేరు తెలుసా? ఈయన సంస్థ నుంచి ఒక కరపత్రం బయటకు వస్తుంది. ఎవడైనా రోగాల దవాఖాన మెట్లెక్కితే అది దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించడం. మీరందరూ కూడా మీ వైద్యం బాగు కోసం ప్రార్థనా మందిరంకు రండి అన్నాడు. పుసుక్కన వీడికి ప్లేట్లెట్స్ పడిపోయి హుటాహుట్న తీసుకుపోయి హాస్పిటల్ పెట్టారు. ఓరే నీ అమ్మ,
యేసుప్రభు మంచోడు, ఆయనను మందే చంపేశారు, అవునా కదా? ఇక్కడ ఉన్న క్రైస్తవులకు తెలుసు. పేతురు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడితే తెల్లారుతుంది బిడ్డ అన్నాడు. ప్రభువా, నా ప్రాణం పోయినా సరే నేను అబద్ధం ఆడాలి, నిన్ను కాపాడుకోవడమే నా లక్ష్యం అన్నాడు. ఒకసారి అబద్ధం ఆడాడు, ఏమిరా ఆడుతుంది. రెండోసారి అబద్ధం ఆడాడు, ఏమిరా మళ్ళీ ఆడుతుంది. మూడోసారి అబద్ధం ఆడాడు, యేసుప్రభు దొరికిండు. అంటే ఈ స్టోరీ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మిగతా వాళ్ళ ప్రాణాలతో మతం పేరు మీద చెలగాటమాడుతున్నటువంటి కల్వరి సిల్వ టెంపుల్ సతీషు మంది పానాలు పోతే పర్లేదనుకున్న గాడిద కొడుక, మరి నువ్వెందుకు పోయి హాస్పిటల్ అన్నవురా? నువ్వు దేవుడి ఆజ్ఞను ధిక్కరించినట్టు కాదా? ఇలాంటి సత్యాన్ని సమాజానికి ప్రచారం చేసి భారత పౌరులమైనటువంటి మనము భారత ప్రజానీకాన్ని కాపాడే ఆలోచన విధానాన్ని మొదలు పెట్టాల్సినటువంటి కర్మాగారమే ఈరోజు జరుగుతున్నటువంటి సభ అని నేను బలంగా నమ్ముతున్నా. సో మనం ఏది మాట్లాడాలనుకున్నా, ఏది మాట్లాడినా 1కి 4 సార్లు. ఇప్పుడు థామస్ ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత నమ్మిరు? నేను ఒక సందర్భంగా డిస్కషన్ నడుస్తూ ఉన్నది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అత్యంత శాంతియుతమైనటువంటి మతము అనగానే అందరు ఏమనుకుంటారు? క్రిస్టియానిటీ అనుకుంటారు. బైరి నరేషన్ నేను ఇద్దరు ఒకరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. ఎవరైనా భూమి గుండ్రంగా ఉన్నదన్న మనిషిని దాదా నేను కలిసి ఇట్లనే ఒక మీటింగ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, దాదా నిజంగానే నేనే ఆయనతో, వేరే వాళ్ళు కాదు వాదించింది, నాకు తెలిసి 2009-10 ఆ సందర్భం అనుకుంటా. దాదా మిగతా అన్ని మతాల కంటే క్రైస్తవ మతం జర మంచిదాలని ఏమనుకున్నాను అన్న. ఏమను? మిగతా అన్ని మతాల కంటే జర క్రైస్తవ మతం పోపన్నా అలా ఏమనకు అన్న. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అందరికంటే ముందు సైంటిస్ట్లను చంపేసిన వాళ్ళు వాళ్ళే అన్నాడు. నీ అమ్మ నిజమా అనుకున్నా. బ్రూనో ఎగ్జాంపుల్ చెప్పిండు. మతం ఏది మంచిది కాదు, మతము ఏది మంచిది కాదు. లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పేసి ఒక పాట పాడుకొని ముగించుకుందాం. మతానికి నిజంగా శక్తి ఉంటే అనండి, మతానికి నిజంగా శక్తి ఉంటే, కులానికి నిజంగా శక్తి ఉంటే, అమెరికా ఆమెని తెలంగాణ పిల్ల పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టదు. నిజమా కాదా? ఇక్కడ స్త్రీకి పురుషుడు అవసరం, ఏ దేశం అనేది కాదు. ఇంకా మోటుగా చెప్తా, శాంసంగ్ ఛార్జింగ్ పిన్లో అది పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా? మరి దేవుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది నిజంగా కరెక్ట్ అయితే వాళ్ళకు వాళ్ళ ఛార్జింగే, వీళ్ళకు వీళ్ళ ఛార్జింగే రావాలి కదా. మరి ఇట్లా జరుగుతున్నది అంటే ఇక్కడ స్త్రీ పురుష సంబంధం మాత్రమే ఈ నేచర్ మనకు కలగదేసింది అనేటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకొని ఈ ప్రచారాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోయి మనం ఆలస్యంగానైనా సరే విజయాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండి మన యొక్క జీవితాన్ని వృధా కాకుండా, మన యొక్క మెదడుని వృధా కాకుండా, మన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని వృధా కాకుండా మనమందరం కూడా సంఘటిత శక్తిగా మారి చాలా అతి తొందరలోనే ఈ మతాలు, మీరు చూడండి సోషల్ మీడియాలో ప్రతి మతాలలో ఉన్నటువంటి మౌఢ్యాన్ని చాలామంది ఎత్తి చూపుతూ ఉన్నారు. వి బోత్ ఆర్ నాట్, మేమిద్దరమే కాదు, మీరు చూస్తూ ఉన్నారు చాలా విషయాలలో. ఔజా అనేటువంటి ఒక బీహార్ ఐపీఎస్లని, ఐఏఎస్లని విద్య నేర్పించే ఇన్స్టిట్యూషన్లలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. సైన్సే చివరికి వర్ధిల్లుతుంది, సైన్స్ మాత్రమే ఈ ప్రపంచంలో నిలిచి ఉంటుంది, సైన్సే ఫైనల్ అనేటువంటి సంగతిని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ మనం ప్రచారం చేయడంలో వాళ్ళతో పోటీ పడితే తక్కువ ఉన్నాం అంతే తప్ప. బుద్ధుడిని ఆ బౌద్ధ సన్యాసులందరూ వచ్చి ఏమంటారంటే, సార్ మీరేమో మనం సత్యం ప్రచారం చేయాలా, సత్యం ప్రచారం చేయాలని చెప్తా ఉన్నారు, అవతల మేము కేవలం 100,000 మందే ఉంటే అవతల లక్షలాది మంది ఉన్నారు, మేము ఎట్లా వాళ్ళని జయించగలుగుతాం సార్ అని చెప్పేసి బుద్ధుడిని ఆ సంఘ సభ్యులు అడిగినప్పుడు, ఈ ప్రశ్నకి మీ అందరికీ ప్రాక్టికల్గా సాయంత్రం సమాధానం చెప్తా, మీరు బాధపడకండి అని చెప్పి ఒక 2 బౌద్ధ భిక్షువుల్ని పిలిచి, అయ్యా ఆ గ్రౌండ్లో ఆ కొండ ఎంతైతే కనబడుతుందో ఆ కొండతో సమానంగా కనబడే ఒక దూది కొండను తయారు చేయమని చెప్పిండు బుద్ధుడు. ఏం తయారు చేయమన్నాడు? దూదితో నిర్మాణం చేసిన కొండను తయారు చేయండి అన్నాడు. బౌద్ధ భిక్షువులందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చుండబెట్టమని చెప్పిన తర్వాత సాయంత్రం బౌద్ధ భిక్షువులందరూ 6 గంటల కంటే ముందే భోజనం చేసుకుని వచ్చి అందరూ అక్కడ కూర్చున్నాక ప్రాక్టికల్గా బుద్ధుడు ఏమన్నాడంటే, 6 గంటల తర్వాత సహజంగానే చీకటి అవుతుందిగా,
కొండతో పాటు కొండ పక్కకు ఉన్నటువంటి ఈ దూది కొండ కూడా ఆకారంలో సమానంగా కనబడదా? అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, అయ్యా, ఈ వేలాది సంవత్సరాలుగా కష్టపడిన వ్యక్తులు నిర్మాణం చేసిన అసత్యం ఆ కొండ. ఈ దేశంలో మతం పేరు మీద ప్రచారం చేసి మనుషుల్ని విడగొట్టి విభజనవాదాన్ని క్రియేట్ చేసిన వ్యక్తులు నిర్మాణం చేసిన అసత్యం ఆ కొండంతా కనబడుతుంది చూడండి. ఒక అగ్గినిప్పుకని తీసుకొని పోయి బుద్ధుడు ఒక్కసారి ఇట్లా విసిరి కొడతారు ఆ కొండ మీద. చూస్తుండగా మొత్తం కాలి బూడిదైపోతుంది. నేను విసిరి కొట్టిందే సత్యం, కానీ అది బూడిదై అయి కింద మొత్తం పడిపోవడానికి సమయం పట్టింది. ఈ దేశంలో సత్యం గెలవడానికి కూడా అంతే సమయం పడుతుంది. దాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని బుద్ధుడు మాట్లాడిండు. అలాంటి బౌద్ధం భారతదేశాన్ని దాటి వేరే దేశాలకు చేరిందా లేదా? సో మీరందరూ కూడా ఆ కాన్ఫిడెంట్ని మిస్ కాకండి. చాలా ప్రాక్టీస్ చేయండి. రెంజర్ల రాజేష్ అన్న కూడా ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి, మా మేనమామలు బాపురంలు కాదు. మరి నాకు మంత్రాలు ఎట్లా వచ్చినాయి? ప్రాక్టీస్ మేక్స్, గట్టిగా చెప్పండి, ప్రాక్టీస్ మేక్స్. మనం కూడా చదవచ్చు. నేను ఇప్పుడు సేమ్ క్రైస్తవ పాస్టర్ లెక్క పాడనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేడాది దూడలనా. సేమ్ పాడినా లేదా మనోజన? మా అమ్మ అంటది అప్పుడప్పుడు, అరే ఈ అంబేద్కర్ అని నిరుడు పని చేసి బిడ్డ, నువ్వు పాస్టర్ అయింటలో పైసలు సంపాదితూ. మా అమ్మ నిన్నగాక మన కోయారే కోయ అంటే మా అమ్మకు సత్యం తెలియదు కదా. మా అమ్మకు సత్యం తెలియక అంటున్నాడు, ఇవన్నీ కష్టాలు ఏందిరా, ఇవన్నీ బాధలు ఏందిరా, రాత్రి తెలందాక వస్తావు, తెలందాక పోతావు, సప్పుడుదాకా పాస్టర్ అయ్యావు, మంచిగా సూట్ బుట్ వేసుకొని అదే పాట పాడితే లోపల పైసలు వస్తున్నారు. అంటే మా అమ్మకు కూడా అర్థమైందా లేదా అది వ్యాపారం అని? అర్థమైందా లేదా? సో అట్లా మనం ఏదన్నా ప్రాక్టీస్ వల్ల సాధించగలిగే వ్యక్తులం. పెరియార్ గారు కూడా మనలాంటి సామాన్యమైనటువంటి వ్యక్తే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. మహాత్మా జ్యోతిబా పూలే గారు కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. మన తల్లి సావిత్రిబాయి పూలే కూడా మనలాంటి సామాన్యమైన వ్యక్తే. కానీ వాళ్ళు నిరంతర శ్రమ చేయడం వల్ల భౌతికంగా మరణించిన ఇంకా వేలాది సంవత్సరాలు ఈ భారత చరిత్రలో జీవించే ఉంటారు. అలాంటి చరిత్ర కోసం మనం అందరం కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బండలను మొక్కుతే బతుకు రాత మారితే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా, మొక్కి మొక్కి మా నొసలు అరిగి పోయేరా, రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు. అవునా కదా? వాళ్ళేమన్నా కోడైనా జతపడతారా? ఊర్లో 10 మంది గణపతిని పెడతారు. ఎంతమందిని? ఫస్ట్ గణపతి దగ్గరికి వస్తాడు అయ్యగారు. ఎన్ని గంటలకు లేస్తాడు? 4 గంటలకు లేచి మడి కట్టుకొని గుళ్ళో సారుకు ప్రసాదం పెట్టి కిందికి వచ్చి మళ్ళీ వచ్చి శుక్లాం వరదనం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అని చెప్పేసి 500 తీసుకుంటాడు. అట్లా 10 గణపతుల దగ్గరికి పోతాడు. ఆయన ప్రాక్టీస్ చేసిండు. ఆయన జీవన విధానాన్ని ఎవడు దొంగిలించకుండా ప్రయత్నం చేసిండు. వాళ్ళ తాత ముత్తాతలు కష్టపడ్డరు. మనకు చదువు ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం తర్వాత వచ్చింది. అంతకుముందు ఎవరు కూడా చదువు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయాత్. అవునా కదా? సో వచ్చిన ఈ జ్ఞానాన్ని వృధా చేయకుండా ఈ సమాజం కోసం బతకాల్సినటువంటి ఆవశ్యకత మనపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ తల్లి ఎదుర్కొన్నటువంటి అవమానాలు నాకు తెలిసి నాకంటే ముందు అందరూ చెప్పే ఉంటారు. చెప్పిరా లేదా? ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకున్న 100 సంవత్సరాల ముందే పుట్టిన మహాత్మా జ్యోతిబా పూలే లోపల ఉన్న సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆ సంకల్పాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి కారణమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారా కాదా? ఆయన విద్యాలయాలు స్థాపిస్తేనే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంగా అడుగుతారు, అంబేద్కర్ గారు 32 డిగ్రీలు కలిగి ఉన్న మీరు 7వ తరగతి పాస్ అయిన మహాత్మా జ్యోతిబా పూలే నా గురువు ఎట్లా అంటున్నారు అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆయన 1990లో చనిపోతే నేను 1891లో పుట్టిన, ఆయన
90లో మరణించిండు. నేను పుట్టడానికంటే ముందే ఈ పీడిత ప్రజలందరి యొక్క విముక్తి కావాలంటే దేవుడో దయ్యాలో మంత్రాలో చింతకాయలో కారణం కాదు, విద్య వల్ల మాత్రమే నా సమాజం మారుతుందని చెప్పి 100 సంవత్సరాల ముందే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే నాలాంటి వాడు చదువుకోవడానికి కారణమైంది కాబట్టి ఆయన నా గురువు అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో కులం ఉన్నదా లేదా? ఉన్నది. ఈ దేశంలో మతం ఉన్నదా లేదా? ఉన్నది. ఇవే మాటలు రామ్ గోపాల్ వర్మ మాట్లాడితే మన విక్తురని మనమందరం సంఘటిత శక్తిగా మారి ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి. పెరియార్ గారిని జైల్లో వేస్తే ఏం జరిగిందో తెలుసా? ఏం ఉద్యమం దాది? జైలు బరో అందరూ పోయి ఏ మండలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సార్ మమ్మల్ని అరెస్ట్ చేయి మా నాయకుడి కోసం అన్నారట. అలాంటి త్యాగ నిరతిని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలా? అలాంటి త్యాగం చేయడానికి మనం అందరం సిద్ధపడాలా? అలాంటి ఈ త్యాగం ఎవరి కోసం చేస్తున్నాం మనం? పంతుల మీద కోపంతోనా? పాస్టర్ల మీద కోపంతోనా? పైగంబర్ల మీద కోపంతోనా? భారతదేశం యొక్క సుభిక్షత కోసం మనం చేస్తున్నామనే విషయాన్ని ఈ భారత సమాజానికి చాటి చెప్పాల్సిన అవసరం మనపై ఉన్నది. గుర్తుపెట్టుకోండి. మనకెవడు శత్రువు కాదు, ప్రజలకు హాని చేసేవాడే మన శత్రువు. నేను అందుకే చెప్తా ఊకే, అరే నువ్వు ఎందుకు నువ్వు బాపలను తిరుగుతాడు, అరే బాబు మేనమామలు నేను ఎందుకు తిరుగుతా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు కాబట్టి చెప్తున్నా. నాకెందుకు అలా మీద కోపం? కేలిస్కేర్ పండితుడు బ్రాహ్మణైనా కాదా? మరి కేలిస్కేర్ పండితుడికి 10,000 లక్షల సారు సాష్టాంగ ప్రమాణం చేయాలన్నా చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో అయినా బ్రాహ్మణుడైనా మానవత్వం కోసం ఆలోచించిన ప్రతి మనిషి కూడా మావోడే, మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన ప్రతివాడు కూడా మాకు వ్యతిరేకమే అనేటువంటి నిజాన్ని నిర్భయంగా చెప్తూ ముందుకు సాగాలని, మనమందరం కూడా నేర్చుకున్నటువంటి ఈ విద్యని మిగతా వాళ్ళకు నేర్పాలని. ఒకటే ఒక విషయం ఏంటంటే, అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి తేడాను తెలుసుకోవాలి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు అజ్ఞానానికి జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య తేడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం సఫలీకృతం అవుతాం. అజ్ఞానం అంటే ఏంది? ఫస్ట్ జ్ఞానం అంటే ఏందో చెప్తా. రోడ్డు మీద పోతున్నాం, పెండ ఉన్నది, ఏం చేస్తాం? తీసుకొని పూసుకుంటామా? దాని మీద నుంచి దాటిపోతామా? దాటిపోమా? అవునా కదా? రాకేష్ గడి హౌ పెండ అమెజాన్లో అమ్ముతున్నారు అని అంటున్నాడు. అది వేరే విషయం. మళ్ళీ పోతే చూసినావు మా మీద పడ్డాడు రేంజల్ రాయేష్ అంటారు. నేను ఏమంటున్నా, ఈ పెండని జ్ఞానవంతుడు ఇది పెండరా, ఇది షిట్టు, దీని మీ నుంచి తాకకుండా దాటుకొని వెళ్ళాలనుకునేవాడు జ్ఞానవంతుడు. దాని చుట్టూరుగా చేరి భజన చేస్తాడు అజ్ఞాని. మతం మొక్కిపిస్తుందా? మొక్కిపోయేదా? తినిపిస్తుందా? తినిపిస్తలేదా? రాకిపిస్తుందా? రాకిపిస్తలేదా? నెత్తికి పూసుకుంటారా? పూసుకుంటలేరా? ఇది అజ్ఞానం. మరి విజ్ఞానం ఏం చేయాలి? గోబర్ గ్యాస్ తీసి సమాజానికి అందించాలి. అట్లా మనం అందరం కూడా మారాలి. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు ఎట్లా ఉంటారా అంటే, పెండ నుంచి గ్యాస్ని తీసి ఈ సమాజానికి అందించే సైంటిస్టులు అని పిలువబడాలి రాబోయే రోజులలో. గుర్తుపెట్టుకోండి. అట్లా మీరందరూ కూడా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యంగా వచ్చినందుకు మరి మీరందరూ కూడా నన్ను క్షమించాలని, బైరి నరేష్ గారితో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. బైరి నరేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తా ఉన్నా. దాదా, మేమందరం కూడా ఏ లైన్ దగ్గర ఆగిపోము. ఏ పరిస్థితుల్లోనైనా నేను బైరి నరేష్ గారికి తోడుగా నిలబడ్డానా నిలబడలేనా, అది నా రెస్పాన్సిబిలిటీ అనుకున్నా. ఒక్క రాజేష్ అన్న కాదు, మీరందరూ కూడా రాజేష్ అన్నలాగా నేను నిర్మాణమై ఆయనని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనం కుట్టనే గట్టిగా సపోర్ట్ బైరి నరేష్ గారికి. ఆయనని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ, మన చావులు వృధా కావద్దని, పుట్టినప్పటి నుంచి సత్యలోపు మనం ఏం చేసినామో చరిత్ర కావాలని. రాజేష్ అన్న భౌతికంగా చచ్చిపోతే రాజేష్ అన్న పాట అవుతుందా? 200 సంవత్సరాల తర్వాత ఎవడైనా పోరాడు వీడియో పెట్టుకొని చూస్తే, నీ అమ్మ వీడు ఎవర్రా ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటాడు కూడా. రోమాలు లిక్కప్పుడు సేపడవే, ఎవర్రా ఈ సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించింది, అమ్మని అమ్మో వామ్మో ఈడు అనుకుంటారా అనుకోరా. అట్లా మనందరి జీవితాలు ఉండాలని కోరుకుంటున్నా. బుద్ధుడికి భౌతికంగా మరణం ఉంది, పెరియార్ గారికి భౌతికంగా మరణం ఉంది, పూలే గారికి భౌతికంగా మరణం ఉంది. ఆయన గురించి మనం ఇలా మాట్లాడుతున్నామా లేదా? వాళ్ళు చేసిన పని ఏంది? వాళ్ళు వ్యాపారవేత్తలా, రాజకీయ నాయకులా? ఈ సమాజం యొక్క అభిలాషులు, ఈ సమాజం యొక్క శ్రేయస్సు కోరుకున్న వాళ్ళు. ఏ సమాజంలో అయితే మనం ఉన్నామో ఆ సమాజం యొక్క మంచిని కాంక్షించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు పుడుతూనే ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, మరి చివరిగా ఏ పడతో అందరూ పాడతారా నాతో పాటు? మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా,
మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడా ఒరే దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఇంట పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. మీరందరూ పాడడం నేర్చుకుంటే మీరు మీ మీ ఊర్లలో వాడొచ్చు ఈ పాట. రాయసన మళ్ళీ దొరుకుతాడు ఇట్లా. అందుకే మొక్కి మొక్కి నొసలు వరిగిపోయేరా. నువ్వు డప్పు కొడితే మా ఇద్దరికి మధ్యలో ఆంతర్యం దొరుకుతుంది. కూర్చో. ఇద్దరు ఫలానా కళాకారులు ఊర్లకు పోయారట. ఎవరు? వాళ్ళు దశావతారాలు వివరించే పని 10 రోజులు వాడతారు వాళ్ళు. విష్ణుమూర్తి 10 అవతారాలు వేసిందని చెప్పేసి ఏమని వాడతారు? శ్రీమద్భాగవతం ఇది విష్ణు కథామృతం, ఆలకించిన ఆలపించిన మోక్షముసగు చరితం, నవరస భక్తి సుధాభరితం శ్రీమద్భాగవతం అని. ఫస్ట్ రోజు ఆట అయిపోగానే పాపం అక్కడ ఉన్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు మంచి మామిడికాయ పప్పు నెయ్యి అప్పడాలు పెట్టిరాడ. నెక్స్ట్ డే సాయంత్రం వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? మా ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే ఏంది సమస్య అనేది చెప్తున్నా. మన మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలంటే, ఈ కింద ఉన్న డోల కొట్టేటోడు మెల్లగా ఈ పప్పు గట్టిగా తిన్నందుకు తుస్సుమని వదిలిండట. ఈ పాట పాడేటోడు ముక్కులతో వచ్చినట్టు బరి నీ అమ్మ ఎవ్వడ్రా ఈ దరిద్రుడు అమ్మ అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ పప్పు తిన్నది ఎవరు? ముంగటున్నోలా ఎనుకున్నోలా? ఈ ఇద్దరు ఉన్నారు కదా, వీరికి డౌట్ వచ్చిందట. కొంపదీసి మావోడైనా అయిందని చెప్పేసి వీడు అని అడుగుతుండట. ఏమని అడుగుతుండు? వాసన వాసన ఈ డోల కొట్టిన అంటున్నట. నేనే నేనే గిట్ల కింద వాళ్ళందరూ కూడా ఆహాహా ఎంత సుమధురంగా వాడుతున్నాడు అని సపోర్ట్ కొట్టిరట. అంటే కోఆర్డినేషన్ అండర్స్టాండింగ్ లేకపోతే అట్లా మనం విఫలవుతాం. సో మరొకసారి మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడా ఓ దేవుడా నువ్వు ఉన్నవన్నది బూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది అంధకారం. ఉంటే పేదల ఆయన రాసుకుంటాడు. సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. అర్థమైంది భాష? మన ఊర్లో అవ్వవాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? అందుకే మనం ఏం చేయాలి? దాన్ని చదువుకున్నటువంటి వ్యక్తులుగా పెండ నుంచి ఏం తీసినాం? ఇప్పుడు ఆ సంస్కృతం నుంచి ఏం తీయాలి? మనం తెలుగు రాయాలి. ఏమని రాసి? అందుకే సర్వలోకము దైవాధీనము అన్న మాటటు వాయరా, ఆ దైవమే ఒక మంతురానికి బందిగుండడమేందిరా. ఉంటాడా దైవం? దైవం మంత్రంగా బంద్ ఉంటాడా? ఆయన ఏమంటాడు? సర్వలోకం దైవాధీనం దైవ మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం. దాని తర్వాత ఏమంటున్నాం? రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, అరబండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా. చెట్టు పుట్టను దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా. అట్లా మీరందరూ కూడా సైంటిఫిక్
ఆలోచన విధానంతో ముందుకు పోవాలని ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు ఏం పాట ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. మళ్ళీ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి, తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదిటి రాతను, భారత జన నుదిటి రాతను అంబేద్కరే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచావు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. మన కోసం మహానీయుడు జీవితమును అంకితమిచ్చి, మన కోసం మహానీయుడు జీవితము అంకితమిచ్చి, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే, చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెలుగందిస్తే. మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని, మతవాదుల మత్తుల మునిగి తన త్యాగమే మరిచినామని, నడివీధిలో నిలబడి చూస్తూ ఎంతగా తను కుములుతున్నాడో. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత. గొంతెత్తి వినిపించు మహా నీయుని ఘనత, గొంతెత్తి వినిపించు మా నీయుని ఘనత. నిన్న నేడు రేపటి తరాలు మార్చిన రాత, నిన్న నేడు రేపటి తరాలు మార్చిన నేత. రాజ్యాంగము రాజ్యము
తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జై భీమ్, జై ఇన్సాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.